తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ టీఎస్ సిపిఎస్సి ఈయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాలు 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానము, ఓపీఎస్ పునరుద్ధరణ లక్ష్యంగా చేపట్టిన జనజాగరణ యాత్ర శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాల్వల శ్రీకాంత్తో పాటు రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్, ముండూరు అంజన్న, చంద్రకాంత్లకు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సిర్పూరు సత్యనారాయణ, రామ్దాస్తో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మావల తోరణం నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి వెంటనే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆగస్టు 23న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ బాధ్యులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం మీద ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానమైనటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఉద్యోగం. ఏ ఉద్యోగులైతే రాష్ట్రంలో వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందుల్ని దూరం చేసి వాళ్ళు ప్రశాంతంగా జీవితం గడపాలన్నా, పథకాలు అమలు కావాలన్నా ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యవహారం ఎన్నికల మేనిఫెస్టోని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలి. కానీ చాలా రాజకీయ పార్టీల ఆలోచన ఏంటంటే ఎన్నికల కన్నా ముందు ఏమైనా మాట్లాడదాం, ఎన్నికల తర్వాత మేనిఫెస్టోతో మాకేం సంబంధం అనే విధంగా వ్యవహారం చేస్తున్నాయి. ఇది ఎట్టి పరిస్థితులలో మీ గొంతుకనై వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో ఈ విషయాన్ని తప్పకుండా ప్రస్తావించే ప్రయత్నం